ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం నన్ను కలిచివేసింది. ప్రవీణ్ నాకు మంచి మిత్రుడు. హృదయంలో చాలా బాధతో ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను. చాలామంది క్రైస్తవంలో ఉన్న మేధావులు వారు ఒకవైపు ఉన్నతమైన విద్యను అభ్యసించి దేవుని కొరకు రోషము కలిగి అప్పుడప్పుడు పరిచయం చేసే భాగ్యాన్ని కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో చూసుకోవచ్చు మీరు. తర్వాత ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి తను కొన్ని నెలల క్రితము ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు మాట్లాడుతూ వచ్చారు. ఎవరో తెలుసా? ప్రకాష్ గంటెల అనే వ్యక్తి. ఆయన డిబేట్స్ చేస్తారు. నిజంగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఏదైనా చాలా జ్ఞానము, చాలా నైపుణ్యత కలిగిన వ్యక్తి. ఆయన స్వతంత్ర దినోత్సవం అనారోగ్య పరిస్థితి వలన ఆయన చనిపోవడం జరుగుతూ వచ్చింది. ఈ వేదనకరమైన స్థితి విన్నప్పుడు బాధేసింది నాకు. రాత్రి చాలాసేపు మేము ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. సగమంతా కలిసి ప్రభువులో గడపడానికి కృప ఇచ్చారు. ఆ తర్వాత ఎంబటే ఉదయకాలం లేచినప్పుడు చూడగానే ఫస్ట్ న్యూస్ ఇదే. ఫస్ట్ వార్త ప్రకాష్ గంటలగా ఎవరబ్బా ఈయన అనుకున్నా నేను. తర్వాత అర్థమైంది. పరిచయం లేదు కానీ నాకు అంతగా. కాకపోతే ఆయన యొక్క వీడియోలు అప్పుడప్పుడు చూసేవాడిని. ఆయన వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడతారు, చాలా జ్ఞానంతో మాట్లాడతారు. నిజంగా చెప్పొచ్చు, ప్రవీణ్ పగడాల గారి విషయంలో కావచ్చు, తర్వాత ప్రకాష్ గారు కావచ్చు, ఇద్దరు కూడా కొన్ని నెలల గ్యాప్లో చనిపోవడం జరుగుతూ వచ్చింది. మేధావులు వీళ్ళు. అనేక మంది సహాయం చేసిన వ్యక్తి, అనేక మందిని క్రీస్తు కొరకు నడిపించిన వ్యక్తి. ఆయన అంటాడు, ఆయన సాక్ష్యంలో చెబుతూ, నాకు ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్ దేవుడు అనుగ్రహించాడు, అందరికంటే అనర్గళంగా ఫ్లూయెంట్గా మాట్లాడగలనని మాట్లాడుతూ వచ్చాడు. ప్రవీణ్ గారి గురించి కూడా మాట్లాడాడు చనిపోయేటప్పుడు. నా మంచి మిత్రుడు ప్రవీణ్. చాలా సందర్భాలు ఆయన చూసి చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఈరోజు సడన్గా చనిపోవడం ఎంతో బాధకరం, ఎంతో వేదనని క్రైస్తవ సమాజానికి కూడా చాలా బాధ. ఇలాంటి మేధావులు ఒక్కొక్కరు పోతా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు కనుమరుగైపోతూ ఉన్నారు. కారణం ఏమిటి? ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నారా? మీరు ఒక్కసారి గమనించండి. ఇవి రాబోయే దినాలలో ఇలాగా విషయాలు చెప్పేవారు సమాజంగా దొరకకపోవచ్చు, కలగకపోవచ్చు. సంపూర్ణ సేవకులు కాదు, ఉద్యోగం చేస్తూ ఒక మంచి ఉన్నతమైన ఆలోచన కలిగి దేవుని కొరకు పరిచయం చేయాలనే ఉద్దేశం. నేను అంటాను, దేవుని యొక్క సేవకుల కంటే ఉద్యోగం చేస్తూ ఏదో పని చేసుకుంటూ దేవుని కోసం పనిచేస్తారు చూడండి, వారిలో కొంత రోషం ఎక్కువ ఉంటుంది, పరిచర్య చేయాలన్న భావన ఎక్కువ కలిగి ఉంటుంది వారిలో. ఎందుకంటే ప్రభు పరిచర్య కొరకు అంత తీర్మానం చేసుకున్నవారు. దీన్ని ఏమంటారంటే పౌలు గారి యొక్క సేవా దృక్పథం, పని చేస్తూ పరిచర్య చేయడం. ఇలాంటి వ్యక్తులు. బిల్లీ గ్రహం గారి యొక్క స్థాయి, భక్సింగ్ గారి యొక్క స్థాయి, ఏసన్న గారి యొక్క స్థాయి అది వేరు. అది సంపూర్ణ సేవ, దేవుని కొరకు పూర్తిగా డెడికేషన్ చేసుకున్నవారు, గొప్ప సేవ చేసినవారు. కాబట్టి ఈ దినాల్లో మీరు గమనించవలసిన విషయము, ప్రకాష్ గారు మరణించారు, ప్రవీణ్ గారు మరణించారు. ఇక భవిష్యత్తులో నువ్వు నేను కూడా మరణించే స్థితులు ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, నిరీక్షణ ఆధారం ఉంది మనకి. ఈరోజు మరణిస్తే క్రీస్తుతో పాటు ఉండే ధన్యత. ఒకరోజు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. అది ఏ మత విశ్వాసాల్లో ఉన్నవారైనా ఎవరైనా చనిపోవాల్సిందే. మరణించకుండా ఎవడు భూమి మీద ఉండడు. కానీ క్రీస్తును నమ్మి క్రీస్తు కొరకు జీవించేవారు పరలోకంలో ప్రభు ఎదుట జీవిస్తారు. మీకు తెలుసా? స్టెఫన్ సంగతి తెలుసు.
స్తెఫను ఎంతకాలం జీవించాడు? కొంతకాలం జీవించాడు, కానీ ఆ ప్రాంతాన్ని మండించాడు. యేసుప్రభువారు ఎంతకాలం బ్రతికాడు? 33 సంవత్సరాలు జీవించాడు. దేశాన్ని, ప్రపంచాన్ని ఆయన రక్షణలోకి, ప్రేమ కలిగిన వ్యక్తులుగా, రక్షణ పొందించే వ్యక్తులుగా, ప్రజలకు అద్భుతాలు చేసే వ్యక్తిగా దేవుడు కలుగజేస్తాడు. డేవిడ్ బ్రైనార్డ్ కొంతకాలం బ్రతికాడు, అద్భుతమైన సేవ చేశాడు. మా నాన్నగారు ఉద్యోగం చేస్తూ దేవుని యొక్క పరిచయం చేశాడు. మా నాన్నగారు ఉద్యోగం చేస్తే అనేకమైన చోట్ల పరిచయం చేస్తూ దాదాపుగా వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన ఉదయకాలాన్న స్కూల్కి వెళ్ళేవాడు, సాయంత్రం వచ్చి ఆ గ్రామాల్లో ప్రార్థన పెట్టేవాడు. రోగంతో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, కష్టంతో వచ్చి ప్రార్థన కూర్చునేవారు. ఎవరిని పిలిచేవాడు కాదు, వాళ్ళే వచ్చేవారు, కూర్చునేవారు, ప్రార్థనలు ఉండేవారు. అలాగా దాదాపు 7 సంఘాలు కట్టి అక్కడున్న స్థానికమైన వ్యక్తులకు అప్పగించి వచ్చాడు మా నాన్నగారు. నిజంగా ఇలాంటి వ్యక్తులు ప్రవీణ్ గారు, తర్వాత ప్రకాష్ గారు, ఇలాంటి దైవజనులు, దేవుని యొక్క దాసులు, దేవుని కొరకు వాడబడుతున్న వారు సడన్గా లేకపోవడం చాలా విషాదకరం. చాలా వాళ్ళ మాటల ద్వారా మనం నేర్చుకోవడానికి ఎన్నో కార్యాలు, ఎన్నో మెలకువలు ఉన్నాయి. డైరెక్ట్గా ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదండి మనకి. ఉన్నప్పుడు మనిషి విలువ ఎప్పుడు తెలియదు. మనిషి పోయిన తర్వాత మనిషి విలువ ఏమిటో, మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటో, మనిషి చెప్పిన మాటలు ఏంటో పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆయన ఎవరో తెలియదు, ఇంతకు మునుపు చనిపోకముందు. చనిపోయిన తర్వాత ఆయన ఎవరో అంత జ్ఞానము బయటకు వచ్చింది. ఎలాంటి కృపను పొందుకొని వారు జీవించారు. ఈరోజు బ్రతికున్న నీవు కూడా దేవుని కొరకు అంతగా పనిచేద్దాం. నీ ద్వారా ఏం పని జరుగుతుంది? నీ ద్వారా దేవుడిని పుట్టించినప్పుడు ఏం చేయగలుగుతున్నావు? చనిపోయిన వాళ్ళ ఆస్తులు లేవా? చదువు లేదా? ఉద్యోగం లేదా? జ్ఞానం లేదా? దేవుని కొరకు కాకుండా వేరే వాటికి వినియోగించుకోవచ్చు కదా. వారు పాపంలో జీవిస్తూ జీవితాన్ని తాగుచు, తినుచు, అపవిత్రమైన కార్యాలు చేయొచ్చు కదా. ఎందుకని పరిశుద్ధతను మెయింటైన్ చేస్తూ వైరాగ్యంగా దేవుని కొరకు నిలబడిన కార్యం ఎందుకు చేస్తూ ఉన్నారంటే, ఈ దేశం మనది కాదు, మనకు ఒక దేశం ఉంది, పరలోకం. చనిపోయిన తర్వాత ఇది ఒక శిథిలమైన గుడారం, ఇదొక శిథిలమైపోయినది, ఇది ముగించుకొని నేను వెళ్ళిపోవాలి నా దేశానికి అనే ఒక దృక్పథంతో జీవిస్తూ వచ్చారు. మన హెబ్రీయులకు రాసిన పత్రికలో గుడారము కొరకు, ఒక గుడారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట వాళ్ళు. విశ్వాసులందరూ కలిసి విశ్వాస సమూహం అని హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయంలో అక్కడ రాయబడుతుంది. ప్రేమైన సహోదరుడా, ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకో. మరణాలు చాలా అధికమైపోతున్నాయి. చాలామంది చనిపోతున్నారు, అనారోగ్యంతోనో ఏదో ఒక పరిస్థితి వలన మరణిస్తూ ఉన్నారు. మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి అది ఆలోచించను. చావు ముగింపు కాదు. డెత్ ఈజ్ నాట్ ఎ ఎండింగ్. ఇంకొక లైఫ్ ఉంది, ఆ లైఫ్ కొరకు ప్రయాసపడు, ఆ లైఫ్ కొరకు జీవించు. ఇలాంటి వ్యక్తులను చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే, మనము కూడా ఒకరోజు వెళ్తాము, వారు భూమి మీద ఎలాంటి మంచి పనులు చేస్తూ దేవుని కొరకు జీవిస్తూ సమాజానికి మేలుకరంగా జీవించారు, అలాగా జీవించే పరిస్థితి. చాలామందికి డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏమాత్రం సమాజానికి కానీ ఇతరులకు కానీ మేలు చేయరు, అసలు మాట్లాడరు, పట్టించుకోరు, ఏం చేయరు. అరే బతికున్నప్పుడే నీ జీవితం, బ్రతికున్నప్పుడే కొంతమందితో ప్రేమతో ఆప్యాయంగా మెలుగు, మసలుకో, మాట్లాడు. చచ్చిన తర్వాత ఏం చేయగలవు? బ్రతికున్నప్పుడు మీ తండ్రిని బాగా చూడు, నీ తల్లిని బాగా చూడు. బ్రతికున్నప్పుడు నీ కొడుకును బాగా చూడు, నీ యొక్క బంధువులు బాగా చూడు, మీ దైవ సేవకులను బాగా చూడు, మీ సంఘాన్ని చూడు, మీ యొక్క సమాజాన్ని చూడు, ఇతరులకు సహాయం చేయి బ్రతికున్నప్పుడే. చచ్చిన తర్వాత ఏం చేయలేవు, గుర్తుపెట్టుకో. భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్ కొంతకాలము, ఆ కొంతకాలంలో ఏదో సంపాదిద్దాం, కట్టుకుందాం, చేసుకుందాం కాదండి. ఏమీ తీసుకెళ్ళలేం మనం. తెలుసు, అది నీకు కూడా తెలుసుగా, వింటున్నా నీకు తెలుసు కదా, ఏమీ తీసుకెళ్ళలేవు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళడానికి ఒక మార్గం కలిగి ఉండు. నిన్న దినాన ఆల్ నైట్ ప్రేయర్లో కూడా యాకోబు గురించిన 4 మాటలు నేను పంచుకున్నా. యాకోబు ఎందుకు రాత్రి అక్కడ నిలిచాడు అనే మాట తీసుకొని, ఒక మాట తీసుకొని అక్కడ మాట్లాడడం జరుగుతూ వచ్చింది. ఆదికాండం 32వ అధ్యాయంలో రాత్రి నిలిచాడనే మాట, ఎందుకు రాత్రి నిలిచాడు 4 మాటలు. మీరు లైవ్ కూడా నిన్న వచ్చిన లైవ్ కూడా చూడండి, నిన్న లైవ్ కూడా వచ్చింది. లైవ్లో కూడా ఎందుకు ఆయన నిలబడ్డాడు అక్కడ.
ఎందుకు ఆ రాత్రి ప్రార్థన చేశాడనే మాటలు కూడా వింటూ వచ్చాం. కాబట్టి ఆలోచన చేసుకుని, అందరూ చనిపోతున్నారు, పెద్ద పెద్దలు చనిపోతున్నారు, చిన్న చిన్నలు చనిపోతా ఉన్నారు, ప్రతి ఒక్కరు మరణించాల్సిందే. నీ గమ్యస్థానం పరలోకం. భూమి మీద మంచిగా బ్రతుకు, భూమి మీద అందరికి ఉపయోగకరంగా జీవించు, భూమి మీద అందరి కొరకు పనిచేసే వ్యక్తి, అందరితో పేరు మంచి సంపాదించుకునే వ్యక్తిగా బ్రతుకు. ఒకవేళ నిన్ను దేశించిన నీవు వారిని ప్రేమించు, యేసు ప్రభు వలె. దేవుడు సహాయం చేస్తాడు. ఒకని జన్మదినము కంటే మరణదినం మేలంట. ఈరోజు వందల మంది, వేల మంది ఇప్పుడు ఆయన యొక్క భూస్థాపన కార్యానికి వెళ్తారు. హైదరాబాదులో భూస్థాపన కార్యం జరిగించబోతా ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని యేసు క్రీస్తు ప్రభు వలె జీవించు. యేసు ప్రభు వారు సహాయం చేస్తా ఉంటాడు. ప్రార్థన చేద్దామా? ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దామా? ఆ కుటుంబంలోని ఆదరణ కొరకు, ఆ పిల్లల గురించి. చిన్న వయసు ఆ పిల్లలకు. ఆయనకు చిన్న వయసే, పెద్ద వయసు కూడా ఏమీ లేదు. ఏంటో ఈ మరణం అనిపిస్తూ ఉన్నాయి కదా. కానీ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమిలాడుతున్నానయ్యా. ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి. వేదనలో ఉన్నారు, కుంగిపోయి ఉన్నారు, నిరాశిస్తులో ఉన్నారు. అది మాకు తెలుసు ఆ బాధ. సాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆగస్టు 23వ తారీఖు ఈ నెల మా నాన్నగారు కూడా చనిపోయి సంవత్సరం అవుతా ఉంది. ఆ వేదన నాకు తెలుసు. 23వ తారీఖున మార్కాపూర్లో జ్ఞాపకార్థ కృతజ్ఞత సువార్త కూడిక జరుగుతూ ఉంది. దయచేసి మార్కాపురంకి రండి. మీరు కూడా 23వ తారీఖున మన పాట కూడా రిలీజ్ అవుతుంది. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ప్రభు పరిచయం ముందుకు రావాల్సింది కోరుచు.